భక్తి ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు రామాయణంలో పాత్రల్లో హనుమ పాత్ర గురించి చెప్పుకుందాం. అలాగే మనకి హనుమత్ జయంతి రెండు కూడా కలిసి వచ్చినాయి. ముందు హనుమంతుని యొక్క జన్మగాథను గురించి వివరిస్తాను మీకు. హనుమంతుని యొక్క జన్మగాథ గురించి వాల్మీకి రామాయణంలో కన్నా మనకి 12 పురాణాల్లో హనుమంతుని యొక్క జన్మగాథ గురించి ఉంది. ఈ 12 పురాణాల్లో అన్నిటిలో కల్లా కూడా పరాశుర సంహిత ఇదే మొత్తం అయితే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి గ్రంథం అన్నమాట. దానిలో హనుమంతుని జన్మ వృత్తాంతం గురించి ఈ విధంగా రాసి ఉంది. రాక్షసులు మరీ విజృంభించి దేవేంద్రుల్ని, ఋషులని, మహర్షులని, ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే వారందరూ వచ్చి విష్ణుమూర్తిని శరణు వేడతారు. అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క శక్తిని బ్రహ్మ శివ త్రిమూర్తుల యొక్క శక్తినంతా ఒక ముద్దగా చేసి దాన్ని శివుడికి ఇస్తాడు. శివుడు ఆ శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుని ఉంచుతాడు. అలా నిక్షిప్తం చేసుకుని ఉంచుకుని శివపార్వతులు ఇద్దరూ కలిసి ఒకసారి వనవిహారం చేస్తూ ఉంటారు. ఆ వనవిహారం చేస్తూ ఉన్న సమయంలో వన సౌందర్యానికి ముగ్ధులై ఇద్దరూ కలిసి సంగమం చేస్తారు. ఆ సమయంలో పార్వతీదేవి గర్భంలోకి ఈ శివుని యొక్క శక్తి ప్రవేశిస్తుంది. కానీ ఆ శక్తిని పార్వతీదేవి భరించలేక అగ్నిలో వదిలిపెట్టేస్తుంది. అగ్నిదేవుడు కూడా ఆ శక్తిని భరించలేక వాయుదేవునికి అప్పగించేస్తాడు. అదే సమయంలో ఇక్కడ కుంజరాని అప్సరస పుంజక స్థలిగా జన్మిస్తుంది. ఆమెని వానరుడు పెంచి పెద్ద చేస్తాడు. తర్వాత ఆమెకి వివాహం కూడా చేస్తాడు. వారిద్దరి వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ పుంజక స్థలి ఆమె పేరే అంజనాదేవి. ఆ కుంజరుడు ఆమెకి అంజనాదేవి అని పేరు పెట్టి ఆమెని పెంచుకుంటాడు. ఆమెకి వివాహం అవుతుంది. వివాహమైన కొన్నాళ్ళకి ఆమెకి సంతానం నాకు కావాలి అని కోరిక కలిగి తన భర్తతో చెప్తే సంతానం కోసం తపస్సు ఆచరించమని చెప్తాడు. ఆమె తపస్సు ఆచరించడానికి సిద్ధమవుతుంది. చక్కగా ఆ తిరుపతి కొండ మీద కూర్చుని ఆమె తపస్సును ఆచరిస్తుంది. ఆ తపస్సును ఆచరించే సమయంలో వాయుదేవుడు ఆమెకి రోజుకొక ఫలాన్ని తీసుకొచ్చి ఆమెకి ఆహారం కింద ఇచ్చేవాడు. ఆ ఒక్క ఫలం మాత్రమే తీసుకుని ఆమె తపస్సును చేస్తూ ఉంది. ఇలా ఆమె తపస్సు చేస్తూ ఉండగా వాయుదేవుడికి ఆమె తపస్సు మీద ఆమె చేస్తున్నటువంటి తపస్సు మీద ఆమె మీద శ్రద్ధ కలిగి ఈమె చాలా శ్రద్ధగానే నిజంగానే కుమారుడి కావాలని ఆ కోరికతోనే చేస్తుంది. అందున కూడా పూర్వజన్మలో అప్సరస ఈమెలో శివశక్తిని ప్రవేశపెట్టవచ్చు. ఈ తపస్సు చేయటం వల్ల ఈమెకి ఆ శివశక్తిని గ్రహించగలిగేటువంటి శక్తి వచ్చింది అని గ్రహించి ఆ శివశక్తిని పండు రూపంలో మార్చి ఆమెకి ఆ పండుని ఒకరోజు ప్రసాదంగా ఇస్తాడు. రోజు ఆహారంగా ఆయన పండునే ఇస్తూ ఉన్నాడు కదా, అలాగే ఆ రోజు కూడా పండుని ఇస్తే ఆమె దాన్ని ఆహారంగా స్వీకరిస్తుంది. తర్వాత ఆమె గర్భం దాలిస్తుంది. ఆ గర్భం నుంచే ఆంజనేయ స్వామి ఉద్భవిస్తాడు. హనుమ ఆయన పుట్టింది వైశాఖ మాసంలో కృష్ణపక్షం దశమి తిథి శనివారం రోజు జన్మించాడు. అందుకనే ఆంజనేయ స్వామికి శనివారం రోజు విశేషంగా పూజాది కార్యాలు చేయటంలో ఉన్నటువంటి విశేషం అది. ఆయన పుట్టింది శనివారం పూర్వభాద్ర నక్షత్రం రోజు పుట్టాడు. ఇప్పుడు ఆయన పుట్టడం మామూలుగా పుట్టాడా అంటే చక్కగా పుట్టడంతోనే మంచి కవచ కుండలాలు, చెవులకి బంగారపు కుండలాలు, మంచి శక్తితో బలంతో పుట్టాడు ఆయన. అందుకని ఆంజనేయ స్వామికి సంబంధించి మనం ఏదైనా పూజలు కానీ అయితే చేసేటప్పుడు ముఖ్యంగా చదువుకునే పిల్లలకైతే ఒక శ్లోకం బాగా చెప్పిస్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాత్ లభేత్. సో ఆంజనేయ స్వామిని కనుక మనం పూజించిన, ఆరాధించిన, ఆయనకి సంబంధించిన ఏది చేసినా కూడా మనకి బుద్ధి, బలం, యశస్సు, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము, మనశ్చంచలత్వం లేకపోవడం, అజాడ్యం అంటే బద్ధకం పోతుంది, ఇంకా మంచి వాక్పటుత్వం వస్తుంది. ఇవన్నీ హనుమంతుడి నామాన్ని స్మరించినంతనే మనకు వచ్చేస్తాయంట. మరి అందరికీ కావాల్సింది ఇవే కదా, ఇవి ఉంటే చాలు కదా. మంచి బుద్ధి ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. బలం కావాలి,
అన్నిటికీ శారీరక బలం కావాలి, మానసిక బలం కావాలి, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి. యశస్సు ఇది ఎవరు కోరుకోరండి? కీర్తి, ధైర్యం, ఇవన్నీ మన జీవితంలో మనకి కావాల్సినవే కదా. నిర్భయత్వం, భయం లేకపోవటం, మనోగత, మానసిక దౌర్బల్యం లేకపోవటం, అజాడ్యం, బద్ధకం కూడా ఉండకపోవడం, అలాగే వాక్పటుత్వంచ, అది మాట్లాడటం. ఆంజనేయ స్వామి దగ్గర ముఖ్యంగా నేర్చుకోవాల్సిందండి ఎలా మాట్లాడాలనేది. నిజంగా మాటకి ఆయన గురు. ఒక్క మాటతో ఎట్లాంటి శత్రువులైనా మనం మిత్రుల్ని చేసుకోవచ్చు. ఒక్క మాటతో ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా దూరం చేసుకోవచ్చు. సో మనకి ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని రామాయణంలో రాముడు సీతతో పాటు ఆంజనేయ స్వామి ఇంకా ఎక్కువ నేర్పిస్తాడు. ఆయన ఎంతో చక్కగా ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. మరి ఈ హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ మనం కూడా నేర్చుకుని చక్కగా ఆంజనేయ స్వామిని పూజించడం అంటే గుడికెళ్ళి వడమాలు ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి రావటం కాదు. ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నింటినీ మనం కూడా నేర్చుకుని మన పిల్లలకి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి. అది తల్లి బాధ్యత. పిల్లలు ఆంజనేయ స్వామి అంటే చక్కగా ఆ చెట్టు మీద నుంచి చెట్టు మీదకి దూకేస్తాడు, లంకని కాల్చేస్తాడు, ఇది ఒక్కటే కాదు, ఆయనలో ఇంకా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కదా. అవన్నీ నేర్చుకుని మీరు కూడా చక్కగా ఉత్తమ పౌరుల్లాగా అవ్వాలి. ఆయనలో ఉన్న లక్షణాల గురించి మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.